వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనంతపురం జిల్లాలో వైష్ణవ ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. నగరంలోని పురాతన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరూ ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దర్శనాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. ఏకాదశి సందర్భంగా ఇప్పుడు వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో నిలబడ్డారు. మనం చూస్తున్నాం అనంతపురం నగరంలో చెన్నకేశవ స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. చెన్నకేశవ స్వామి ఆలయం అతి పురాతనమైంది. ఇక్కడ లక్ష్మీ చెన్నకేశవ ఆలయము ఇది ఇక్కడ ఆల్వార్లు నిర్మించిన ఆలయంగా కూడా చెప్తారు. ఈ ఆలయంలో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి తిథి ప్రారంభం కాగానే మామూలుగా ప్రతి సంవత్సరం కూడా తెల్లవారుజామున అంటే 12 గంటలు దాటిన తర్వాత ఈ ఆలయ ఉత్తర ద్వారం తెరుస్తారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే మామూలుగా అర్ధరాత్రి నుంచే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం 2 రోజులు తిథి అంటే నిన్ననే ఏకాదశి ప్రారంభమైంది. నిన్నటి నుంచి ఈరోజు ఉదయం 10 గంటల వరకు తిథి ఏకాదశి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఉదయం నుంచి దర్శనం చేసుకోవడానికి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో కూడా తరలి వచ్చారు. భక్తులతో కొంతమందితో మాట్లాడదాం. ఈరోజు ఉదయం నుంచే కూడా భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వారి మాటల్లో విందాం. సంవత్సరం వస్తాం ఇక్కడికి, బాగా జరుగుతుంది సార్. ఇక్కడంతా బాగుంటుంది, బాగా దర్శనం లేట్ అయినా బాగా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు కొంచెం జనాలంతా పెరిగినట్లుంది సార్, ఎక్కువ ఉన్నట్లుంది, రద్దీ ఎక్కువ ఉంది. పోయినసారి కొంచెం తక్కువే, అంతా బాగుంది సార్. ఇక్కడ మెయింటెనెన్స్ అంతా బాగుంది. సంవత్సరంలో ఒక రోజు వస్తుంది ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి నావద్దు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దర్శించుకుంటే చేసిన పాపాలని పోతాయని పెద్దలు చెప్పారు. ఈ గుడి విశిష్టత చాలా ప్రాముఖ్యం. రాయలవారు కట్టించింది గుడి ఇది. ఇక్కడ రథం కూడా ఎక్కుతారు ముక్కోటి ఏకాదశి నావద్దు. రాంగరాంగ రథం కూడా తీసేసినారు. ప్రస్తుతానికి మాత్రమే దర్శనాలు మాత్రం పెట్టారు. మేము ఇది 3వ సంవత్సరం రాబట్టి బాబు క్యూ ఉదయమే వస్తాం. ఈసారి లేట్ అయింది, ఈ సంవత్సరం లేట్. మేము మామూలుగా అట్లనే వస్తాం, ఇట్లేం రాము. ఆడ 2:30-3 గంటలు నిలుచుకొని వచ్చినాము. అనంతపురం పాతూరులో చెన్నకేశవ దేవాలయము చాలా పురాతనమైనది. ఈ ముక్కోటి ఏకాదశికి ప్రతి సంవత్సరము స్పెషల్ దర్శనం ఉంటుంది గుడిలోను. చెన్నకేశవ స్వామి దర్శనానికి అనంతపురం ప్రజలందరూ పక్క జిల్లాల నుండి కూడా మన అనంతపురం జిల్లాకు వచ్చి చెన్నకేశవ స్వామి దర్శనం చేసుకొని వెళ్తారు. ఈ పురాతన ఆలయ పూజారి సురేంద్రాచార్యులు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఇక్కడ ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఏ విధంగా భక్తులకు సౌకర్యాలు అలాగే పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారని. స్వామి చెప్పండి స్వామి, ఈరోజు ఏం స్పెషల్? సర్వధర్మాం ప్రజస్యం మామేకం శరణమృజహాంతపం సర్వపాపేస్పోయి మోక్షాయిస్పం మానుజ. శ్రీ మహావిష్ణువు అలవైకుంఠపురంలో ఉన్నప్పుడు మధుకైటపోయింది. ఎప్పుడైతే విష్ణువు యొక్క చేతిలో సంహరించబడతారో వైరులు కూడా వైకుంఠం పోతారనమాట. వైకుంఠం పోయిన తర్వాత ఆయనకు ఆనందం కలిగి శ్రీ మహావిష్ణువుకు మీకు ఏ విధమైన కోరికలు కావాలని అడుగుతారు. అప్పుడు నాకు అవసరం లేదు, మాకు ఏ కోరికలు లేవు స్వామి అంటారు. అయినా ఏదైనా ఒక కోరిక కోరుకోమంటే అప్పుడు భూలోకంలో ఉన్నటువంటి జనాలు కలియుగంలో చాలా ఇదైనటువంటి కలికి బాధపడతారు. అందుకు వారికి ప్రత్యేకమైనటువంటి వైకుంఠ ద్వారాన్ని అంటే ఉత్తర ద్వారాన్ని తెరచమని చెప్పి కోరుతారు వాళ్ళు. అందువలన ప్రతి ఒక్క జీవి ఇది వైకుంఠ ద్వారం గుండా తరించాలని, మోక్షానికి పోవాలనేటువంటి ఉద్దేశంతో అలా వైకుంఠపురంలో వైకుంఠ ద్వారం అనేది తెరిచింటారు ఈరోజు. అలాగే ఇక భూమండలం మీద కూడా ఇలాంటి వైకుంఠ ద్వారాలు అనేది ఉంటాయన్నమాట. ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారిని దర్శించుకుంటే పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచే కూడా భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు చేసినట్లు కూడా ఆలయ నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా క్యూ లైన్లను అంటే భక్తులు ఎలాంటి తొక్కిసలాట జరగకుండా కూడా ప్రత్యేకమైన పోలీసు బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కెమెరామెన్ కేశవ్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.